తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా సర్వే నెంబర్ 168 శిరీష జియో గ్రానైట్స్, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ఎక్స్ ఎమ్మెల్యేను బెదిరించి అక్కడ స్లోగన్లు ఇస్తున్న గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే వాళ్ళ మైనింగ్ లీజు రాపించుకొని అక్రమంగా మైనింగ్ చేసిండో దీనికి సంబంధించిన దాని మీద విచారణ. అదేవిధంగా మిడ్ వెస్ట్ గ్రానైట్ కు సంబంధించి ఈ రోజు రెవెన్యూ మంత్రి గారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఏ శాసనసభ్యుడైతున్నాడో వాళ్ళ తమ్ముడి పేరు మీద ఇల్లీగల్ గా మైనింగ్ చేసుకొని వారి దగ్గర మైనింగ్ శాఖ ఉన్నప్పుడు ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ మిడ్ వెస్ట్ గ్రానైట్స్ కు సంబంధించి ఏదైతే దోపిడీ జరిగిందో వాళ్ళ తమ్ముడినే స్వయంగా పెట్టి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. మిడ్ వెస్ట్ గ్రానైట్స్ మీద విచారణకు ఆదేశిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శ్వేత గ్రానైట్స్ గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులు మాజీ మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అక్రమ మైనింగ్ జరిగిందని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికనే కాదు ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కాబట్టి శ్వేత గ్రానైట్స్ కు సంబంధించి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈ రోజు విచారణ ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గాయత్రి గ్రానైట్స్ వద్దిరాజు రవిచంద్ర ఏదైతే అతని కంపెనీ మీద మొత్తం నోటీసులు ఇచ్చి ఫైన్లు పెనాల్టీలు వేసి అతను లొంగ తీసుకొని వాటిని మళ్ళీ తగ్గించి ఆర్బిట్రేషన్లో తగ్గించి అక్రమంగా గాయత్రి రవి గ్రానైట్స్ ఏదైతే రాపించుకుందో రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవిచంద్ర వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈ రోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రానైట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రానైట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రానైట్స్ కు సంబంధించిన విషయంలో మిడ్ వెస్ట్ గ్రానైట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్ళు హరీష్ రావు గారు, 5 ఏళ్ళు కేటీఆర్ గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు ఇసుక మాఫియాలో ఇసుక దోపిడీలో భాగస్వాములు. ఈరోజు ఇసుకకు సంబంధించి మేము పెంచిన ఆదాయం ఈ కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము పెంచిన ఆదాయంతో రాష్ట్రానికి పెరిగిన ఆదాయం టోటల్ గా నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఇసుక శాండ్ది 2024-25లో 721 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈసారి మేము 25-26లో 972 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచి 35% ఆదాయాన్ని పెంచిన అధ్యక్ష. ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. ఈ రోజు వాళ్ళే అంటున్నారు కన్స్ట్రక్షన్ కుంటుపడింది, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మరి రియల్ ఎస్టేట్ దెబ్బతింటే ఇసుక ఏమన్నా బుక్కుతున్నామా అధ్యక్ష? ఇసుక ఏమన్నా వండుకొని బిర్యానీ తింటున్నామా? ఆనాడు మేము 2024-25లో తీసుకొచ్చిన ఆదాయం కంటే మేము ఈరోజు 35% పెంచినాం అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పడిపోయినప్పుడు ఆదాయం పెరిగిందంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మొదట్లో హరీష్ రావు గారి దగ్గర ఉండే ఈ శాఖ ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతుండని కేసీఆర్ గారు ఆ శాఖను తొలగించి కొడుకు అల్లుడు మధ్యలో పంచాయతీ పడితే పంచాయతీ పెంచడానికి హరీష్ రావు గారి దగ్గర ఉన్న శాఖను తీసుకెళ్లి కేటీఆర్కి ఇచ్చాడు. కేటీఆర్ దోసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే అధ్యక్ష ఈ రోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు
ప్రైవేట్ ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద ప్రధానంగా ఇప్పుడు ఏవైతే సంస్థల గురించి ఏదైతే అక్రమ మైనింగ్ల గురించి ఏదైతే నేను ప్రస్తావించునో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళ దొంగతనాలకు కట్టుబడుతుందని ఇవాళ వాళ్ళ దోపిడీని నిలువరించి ఇసుకలో ఆదాయాన్ని పెంచి మైనింగ్లో ఆదాయాన్ని పెంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి గత 10 సంవత్సరాలు వాళ్ళు పాల్పడ్డ దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి లొంగని మంత్రుల మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏం బురద జల్లినా ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేడు. ఇవాళ మీరు మాట్లాడుతున్న ఈ నోటీస్ మేమిచ్చింది, ఆదాయం మేం రాబట్టింది, మీరేం కనిపెట్టలే, మీరేం ఫిర్యాదు చేయలే. మా అధికారులు మా ప్రభుత్వం నిజాయితీతో పనిచేయబట్టే ఈరోజు ఎవరున్నా కూడా దీని మీద విచారణకు ఆదేశించడం. నేను ఈరోజు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మంత్రులు ఉన్నారని ఉన్నా లేకున్నా వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ మీద బురద జల్లి మానసికంగా వాళ్ళని ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసి భూములు రాపించుకుందామనే ఇట్లాంటి పప్పులు ఉడకవు అధ్యక్ష.